హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యూఎస్ వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఏంటంటే ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేస్తాను. పూజ అయితే మార్నింగే ముగ్గు వేసింది. సో ఇక్కడ ఏంటంటే వదిన వచ్చి పాదాలు వేయమందనమాట. తర్వాత నోటీస్ చేసింది ఇంకా 2 పాదాలు వేయాలని. సో మొత్తానికి మార్నింగ్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. పూజ ఒక పక్క, వదిన ఒక పక్క, నేను కొన్ని హెల్ప్ చేశాను. నాకైతే ఈ పూజా విధానం అస్సలు తెలీదు. ఏదో వాళ్ళు ఏం చెప్పిన పని చేస్తూ కూర్చున్నాను అనమాట. అందరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుందని. ఇవి మన కస్తూరిబట్టి పువ్వులు. ఈ కొంచెం $5 అంట. ఇవి అప్పటికే సగం వాడిపోయి ఉన్నాయి. పువ్వులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ మొత్తం వాడి ఒత్తులైపోయి ఉన్నాయి అనమాట. వదినైతే దీన్ని మాల్లాగా కట్టమనింది. సో ట్రై చేస్తూ ఉన్నాను. అవేమో ఊడొచ్చేస్తూ ఉన్నాయి. కనీసం ఆ మొగ్గలకి ఆ కింద నునుపైపోయి నిలవట్లేదు. మొత్తానికి ఎలాగోలా వరలక్ష్మి పూజకి ఒక మాల అయితే చిన్నగా కట్టి రెడీ చేశానన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ మనం ఇండియాలో అయితే మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఏ వస్తువు కావాలన్నా అందుబాటులో ఉంటుంది. కానీ వీళ్ళకి ఇక్కడ అన్నీ కరెక్ట్గా దొరకవు కదా. అయినా కూడా ఉన్నంతలో వీళ్ళన్నీ బాగా రెడీ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది దీన్ని చాలా పెద్ద డెకరేషన్ చేసి ఎక్కువ ప్రసాదాలు పెడుతూ ఉంటారు. కానీ మనం అందరం కూడా ఒకరిని చూసి ఒకరిని చేస్తూ ఉన్నాం. కానీ ఇది పూజ వేసేటప్పుడు తీసిన వీడియో అనమాట. ఇందాక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎక్కువైందని అనుకుంటున్నాను. ఏంటంటే ఒకరిని చూసి ఒకరు వాళ్ళు ఇలా చేశారు, మనం ఇలా చేద్దాం, ఇలా రెడీ చేద్దాం, ఇన్ని నగలు పెడదాం, ఇలా ఒకరినొకరు చూసుకుంటూ ఎక్కువైపోతూ ఉందని అనిపిస్తుంది. భక్తి తక్కువైపోతుంది, డెకరేషన్లు ఎక్కువైపోతున్నాయని అనిపిస్తూ ఉంది. మీరేమంటారో కమెంట్లో చెప్పండి. ఇంత ఇదిగా ముందు లేదు. ఏదో సింపుల్గా పూజ చేసుకునేవాళ్ళు, సింపుల్గా ఏదో ఒకటో రెండో ప్రసాదాలు పెట్టేవాళ్ళు అని అనిపించింది. కానీ మనం అందరం కూడా ఇలా అయిపోయాము. తర్వాత మా గార్డెన్లో ఉన్న పువ్వులు కూడా తీసుకొని వాటితో కూడా కొన్ని డెకరేట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఈరోజు గ్రాస్ కట్ చేసేవాళ్ళు వచ్చారు. ఇంకా ఫుల్ సౌండ్ అనమాట. ఇంట్లో అంతా ఒకటే డిస్టర్బెన్సు ఆ సౌండ్కి అయితే. సో పువ్వులు కోసుకొని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ వదిన దగ్గర ఇచ్చానమాట డెకరేట్ చేయడానికి. కానీ ఇదంతా కూడా ఈ సెటప్ అంతా కూడా ముందు వాళ్ళు వీటికి ఎలా చేయాలంటే గణేష్ పండగ చేసేదానికి ఏ ఫెస్టివల్కైనా ఈ జస్ట్ సెటప్ వీళ్ళు తీసి పెట్టుకుంటారనమాట. ఆ రాడ్లు అవన్నీ కూడా. సో వీళ్ళకి అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు దీనికి తగిన సామాను ఏమేమి కావాలి అవన్నీ కూడా తీసుకుంటారంట. ఈరోజైతే ఉన్న కొన్ని వస్తువులతో డెకరేట్ చేశారు. అక్కడ ఫ్లవర్స్ కూడా అన్నీ ఆర్టిఫిషియల్ అన్నమాట. బంతిపూలు లాగా ఉండేవి, మిగతా అన్నీ ఒరిజినల్. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఉన్న చాలా హెవీ డెకరేషన్లు అయితే ఎవరి ఇళ్ళలో చేయలేదు. సో నేను చాలామందికి వెళ్ళాము, వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చారు. అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఒక్కొక్కరు ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది. సో మొత్తానికి వదిన అయితే సింపుల్నే చెప్పచ్చు. వెనకాల పూజ అయితే ముందు రోజే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేట్ చేసింది. ఇంకా మిగతా పనులన్నీ కూడా పొద్దున్నే చేద్దాం, ముందు రోజు వద్దు అని చెప్పింది. అందువల్ల మార్నింగే ఇవన్నీ కూడా రెడీ చేసామన్నమాట. తర్వాత ప్రసాదాలు చూస్తే వడలు, తర్వాత పరమాన్నం, సేమియా పాయసం, దద్దోజనం, తర్వాత లెమన్ రైస్, ఇంకొకటి సలాడ్ లాగా ఒకటి చేశారనమాట. తర్వాత ఇవన్నీ కూడా దేవుడికి పెట్టి పొద్దున్నే హారతి లాంటిది ఇచ్చేసి ఈవినింగ్ జస్ట్ అందరినీ పిలవడం. అందరూ ఒకరిళ్ళకి ఒకరు వచ్చి వాయనాలు అందుకొని వెళ్తూ ఉంటారనమాట. నార్మల్గా ఈ కమ్యూనిటీలో ఇట్లాంటి పూజలు లేకపోతే ఆడవాళ్ళకి ఒకరికొకరు పరిచయం ఉండదు.
సో ఇట్లాంటివి కలుసుకుంటూ ఉంటారు. ఏదైనా పూజలు చేసినప్పుడు కలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ పక్కపక్కనే చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఇళ్ళకంతా కూడా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా దీనికి పువ్వు కట్టాలి, మరెందుకు ఇలానే కట్టమన్నారు. సో పూజ అలానే జస్ట్ కడుతూ ఉంది. నేను చాలామందిని చూసినప్పుడు ఏంటంటే పువ్వు పెట్టి కట్టున్నారన్నమాట. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దేవుడిది ఇలా కట్టుకుంటూ ఉంటారు. తర్వాత హారతి ఇచ్చేస్తూ ఉంది. ఇదేంటంటే ఈ శారీ కొంచెం ఏమంటారు 8 మీటర్ శారీ అంట. కొంచెం ధోతి టైప్ వస్తుంది. అప్పుడప్పుడు పూజలు చేసేటప్పుడు పెద్దవాళ్ళ స్టైల్లో ఇలాంటి శారీస్ కట్టుకుంటారంట. కొంచెం ఇదిగా అనిపించింది. కట్టడం కష్టం కదా అంటే, లేదు ఆల్రెడీ స్టిచ్ చేయించుకుంటే ఈజీగా కట్టేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇదేంటంటే జస్ట్ ఒక ప్యాంట్ లాగా వేసేసుకొని పైన అదే పైటి వేసుకునేలాగా ఉంటుంది. కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది చూడగానే. ఇది పెద్దవాళ్ళు కట్టుకునే చీరలాగా 8 మీటర్స్ అంట. ఈ శారీస్ తనీగా ఇలా ఉంటాయని కూడా నాకు తెలీదు. 8 మీటర్ శారీస్ ఉంటాయని. సో ఇట్లా ఇక్కడ చూసిన తర్వాతనే ఫస్ట్ టైం అనుకున్నా. తర్వాత ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఫస్టు ఎవరు పెద్ద ముత్తైదులు వస్తారో వాళ్ళని వాయినాలు ఇస్తూ ఉంటారు. సో వదినైతే ఈరోజు నువ్వే ఈ లక్ష్మీదేవి అని చెప్పి నాకు ఫస్ట్ బొట్టు కుంకుమ పసుపు అవన్నీ ఇస్తుంది. నాకు వీటి గురించి పెద్దగా తెలియదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇవి. సో వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒకరింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అలానే అన్నారు. మోస్ట్లీ ఆ వాయనం పుచ్చుకోవడానికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా అయ్యి ఉండొచ్చేమో పెద్దవాళ్ళకి ఇవ్వడంలో, వాళ్ళకంటే పెద్దవాళ్ళకి ఇవ్వడంలో. అది తెలుసుకున్నాను. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు వరలక్ష్మితో అస్సలు చేయలేదు. జస్ట్ ఊరికి దండం పెట్టుకుంటాం, అదే జస్ట్ టెంకాయ కొట్టుకు దండం పెట్టుకోవడం, ఏదైనా ఒక ప్రసాదం చేయడం అంతే. కానీ ఎప్పుడూ ఇలా డెకరేషన్ ఏ ఫంక్షన్కి ఏ ఫెస్టివల్కి ఓన్ డెకరేషన్ చేసిందే లేదు. మోస్ట్లీ ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ వస్తాయేమో. నాకైతే భక్తి ఉంది కానీ ఏ ఫెస్టివల్ కూడా నేను సెలబ్రేట్ చేసలేదు, మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటాను. అందువల్ల ఇది ఎందుకు చెప్పానంటే ఇది నాకు అంత తెలియదు అని చెప్పే ప్రయత్నం అన్నమాట ఇది. తర్వాత వదిన నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఇలా అందరూ పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారంట ఈరోజు. తర్వాత ఫస్ట్ అయితే ఈ వాయినాలు అయితే 5 మందికి 9 మందికి అలా పెట్టుకుంటారు. మిగతా ఇక పిల్లల విషయానికి వస్తే యుఎస్లో కూడా అన్ని కొన్ని మంత్రాలు, కొన్ని పద్యాలు, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ బాబు కూడా వాళ్ళమ్మతో పాటు హారతికి సంబంధించిన సాంగ్ పాడుతూ ఉన్నాడు. సో వాళ్ళు బాగా కేర్ తీసుకొని చిన్నపిల్లల్ని ఇట్లా భగవద్గీత క్లాసెస్ అని ఇవన్నీ కూడా అక్కడ మనకంటే బాగా నేర్పిస్తూ ఉన్నారనమాట. అన్నీ తెలిసి ఉండాలి పిల్లలకి అని చెప్పి. అది ఎందుకో నాకు కొంచెం బాగా అనిపించింది. సరే మార్నింగ్ రోజు వదిన పూజ చేసేటప్పుడు ఈ అబ్బాయి కూడా వచ్చి కూర్చొని వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ వాళ్ళమ్మ పాడేటివన్నీ కూడా వింటూ ఉంటాడనమాట. తర్వాత ఈ 101 పూలతో పూజ అంటారు కదా, అవి వాటితో చేసింది కొద్దిసేపు. తర్వాత ఇక్కడ తులసి చెట్లు కూడా మెయిన్ అమ్మవారికి పెట్టాలంట. అందువల్ల తులసి చెట్లు 2 కుండీలు వేసింది, అవి కూడా పక్కన పెట్టింది. ఇక్కడైతే మామిడాకులు, తమలపాకులు అన్నీ కూడా దొరికాయి. కాకపోతే అన్నీ ఇంకా ఎక్కువ పెట్టకుండా కొద్దిగానే తీసుకుంటారు. 5 మామిడాకులు, తర్వాత 5 తమలపాకులు అలా తెచ్చి ఉండారనమాట. సో ఫైనల్గా ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది. తర్వాత మొత్తానికి పూజ అంతా కూడా అయిపోయిందనమాట. సో ఒకసారి మనం జస్ట్ ఫైనల్గా దేవుడిని ఒక్కసారి చూద్దాం. దేవుడు ఈరోజైతే వరలక్ష్మీదేవి బాగా వెలిగిపోతున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగా కుదిరింది.
డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది. తర్వాత హడావుడిగా గారెలు, సేమియా పాయసం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చేసినవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. దద్దోజనం, గారెలు, తర్వాత ఇది పరమాన్నం, సేమియా పాయసం, తర్వాత రైస్, పప్పు, సాంబార్ ఇవన్నీ ఇంకా టేబుల్ మీద పెట్టలేదు. ఇది జస్ట్ సలాడ్ లాగా చేసింది పూజీ. ఏంటంటే కీరకాయతో సలాడ్ చేసింది. తర్వాత ఇదైతే పులుసన్నం అన్నమాట. వదినైతే పులుసన్నం బాగా టేస్ట్గా చేస్తుంది. అదేవిధంగా దద్దోజనం కూడా. తర్వాత మన ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ తీసుకుందనమాట. జస్ట్ ఒక అవన్లో పెట్టే కంటైనర్ అనమాట, గ్లాస్ కంటైనర్. అది తీసుకుని అందరికీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టేశారు. చూడండి ఇలాంటిది. ఇది ఐక్యాకి వెళ్ళి ఒక 25 మెంబర్స్కి ఇవ్వాలని తెచ్చింది. సో ఏదైనా యూస్ఫుల్ ఇస్తే మంచిదే కదా అని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.